హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిఖిల్ శ్రీ లైఫ్ యూట్యూబ్ ఛానల్. అందరూ ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నిఖిల్ శ్రీ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి. లాంగ్ టైం తర్వాత లాంగ్ వీడియో అనేది వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వీడియో దేని గురించి అంటే గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ చాలా వచ్చాయి. అందులో కొన్ని ఎగ్జామ్స్ అయిపోయాయి, కొన్ని ఫేజ్ 2 ఎగ్జామ్స్ వచ్చేసాయి, కొన్ని క్యాన్సిల్ అయ్యాయి, కొన్ని కోర్టులో కేసు నడుస్తున్నాయి. అన్నిటిని గ్యాదర్ చేసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని క్యాచ్ చేసి ఎప్పుడు ఏ ఎగ్జామ్ ఉంటుంది, ఎప్పుడు మనకి కట్ ఆఫ్స్ ఎక్కువ దేంట్లో సంథింగ్ మొత్తం డిస్కస్ చేద్దాం. గ్రూప్ డి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, సీజీఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, అండ్ యూపీఎస్సీ నుంచి కొన్ని అన్ని ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ నిఖిల్ స్టిల్ లైఫ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీపీసీ గురించి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్ఆర్బీ గురించి మాట్లాడాం. సో నాకు ఎస్ఎస్సీ మీద అయితే అసలు కోపమే వస్తుంది, సో థిక్ వస్తుంది. ఆర్ఆర్బీ అనేది ఖచ్చితంగా టీసీఎస్ ప్యాటర్న్ ఫాలో అవుతాయి. సో మనం ఈ క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పోయి చదివి రాయొచ్చు. సో మనకు ఎగ్జామ్స్ అప్పుడు కూడా ఇంటరప్షన్స్ కూడా ఎక్కువ ఉండవు. ఏంటి మన టీసీఎస్ ప్యాటర్న్ని ఫాలో అవుతాయి. సో ఆర్ఆర్బీ టీసీఎస్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఎన్టీపీసీ సజావుగా సాగింది, అండ్ ఏఎల్పీ సజావుగా సాగింది. జరుగుతున్న ఎగ్జామ్స్ అన్నీ కరెక్ట్గానే జరుగుతున్నాయి. జేఈ అయిపోయింది, అన్నీ అయిపోతున్నాయి. సో డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ విత్ ద ఎస్ఎస్సి. వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. ఎవ్రీ టైం వాళ్ళు టీసీఎస్ ప్యాటర్న్ని ఫాలో అవుతారు. రీసెంట్గా వాళ్ళు టీసీఎస్ నుంచి ఎగ్జిట్ అయిపోయారు. సీజీఎల్ చూడొచ్చు మీరు. సీజీఎల్ అనేది ఈజ్ నాట్ అండ్ టీసీఎస్ ప్యాటర్న్. ఎస్ఎస్సి అనేది టీసీఎస్ ప్యాటర్న్ని ఫాలో అవ్వలేరు. సో ఎస్ఎస్సి వాళ్ళ సాఫ్ట్వేర్, వేరే వాళ్ళ సాఫ్ట్వేర్తో వాళ్ళు ఎగ్జామ్ రాయిస్తున్నారు. సో మెనీ స్టూడెంట్స్, మెనీ ఆస్పిరెంట్స్ ఆర్ ఫేసింగ్ ద ఇష్యూ డ్యూరింగ్ ద ఎగ్జామ్స్. సో మెనీ కంప్లైంట్స్ రిజిస్టర్డ్. ఓవర్ 10,000 కంప్లైంట్స్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ ఫర్ సీజీఎల్ ఎగ్జామ్స్. అంటే అందరికి ఇష్యూ వచ్చాయట, చాలా మందికి ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయిపోయాయంట. అంతా ఇష్యూ ఉంది. నేనైతే రాయలేదు. ఆ రోజు వర్షం పడింది, నేను సెంటర్కి వెళ్ళేలోపు మొత్తం తడిసిపోయి అయిపోయింది అక్కడే. సో రిటర్న్ వచ్చేసా, టైం అయిపోయింది కాబట్టి. సో సీజీఎల్ అలా జరిగిపోయింది. సీజీఎల్ అనేది రాయలేదు, సీజీఎల్ అయిపోయింది. అది అసలు టీసీఎస్ ప్యాటర్న్. సో ఎస్ఎస్సి గురించి మాట్లాడి వేస్ట్. సో టీసీఎస్ ప్యాటర్న్ ఫాలో అవ్వట్లేరు వాళ్ళు. సో దే ఆర్ డూయింగ్ సంథింగ్. అంత గ్రూప్ ఎగ్జామ్స్, ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో కూడా ట్రాన్స్పరెంట్ అనేది చాలా అసలు ఏం బాగాలేదు. సో ఒక ఆర్ఆర్బీ బోర్డ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఒక బెస్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనకు ఎన్టీపీసీ ఉంది. ఎన్టీపీసీ గురించి డిస్కస్ చేసాం. అగైన్ ఎన్టీపీసీ మనకి October 13 నుంచి ఆల్రెడీ ప్రిలిమ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి October 13 నుంచి మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఎన్టీపీసీ నుంచి అగైన్ 8,875 పోస్టుల మీద షార్ట్ నోట్ అయితే వచ్చింది. స్టేషన్ మాస్టర్ కావచ్చు, టికెట్ కలెక్టర్స్, కమ్ టైపిస్ట్ కావచ్చు. నోటిఫికేషన్ 2 రేపు ఎల్లుండి వస్తుంది. అది 8,875 పోస్టులు అయితే దాంట్లో ఉన్నాయి. అండ్ గ్రూప్ డి గురించి డిస్కస్ చేస్తే, గ్రూప్ డిలో మనకి 30,000 పోస్టులు ఉంటే 1,80,000 పీపుల్ అనేది అప్లికేషన్స్ పెట్టారు. సో దాంట్లో ఖచ్చితంగా మనకి ఎంత లేదన్నా 1,40,000 to 50,000 అయితే ఖచ్చితంగా రాస్తారు. దాంట్లో ఎలిమినేషన్స్ ఉంటాయి. అంతా వాళ్ళ ఇంకా క్రైటీరియా 1 crore అయితే ఫిక్స్ అయిపోండి. సో 1 crore అన్నా 30,000 పోస్ట్కి 1 crore అన్నా హ్యూజ్ కౌంటే కదా. సో వీ హ్యావ్ వెరీ లెస్ టైం. ఎగ్జామ్ నోటిఫికేషన్స్ కూడా వచ్చింది November 17th to December 31st. సో ఆ గ్యాప్లో మనము ఎగ్జామ్స్ అనేది ఫినిష్ అవుతారని ఖచ్చితంగా క్లియర్గా మెన్షన్ చేశాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే అట్లీస్ట్ 100 క్వశ్చన్స్కి ఆన్సర్ మనం పెట్టకపోయినా అట్లీస్ట్ ఒక 85 to 90 అయితే ఖచ్చితంగా పెట్టాలి. అందులో కూడా అవి కరెక్ట్ ఉండాలి. సో సబ్జెక్ట్ ఏంటంటే జిఎస్, జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ, లైఫ్ సైన్స్, ఇవన్నీ కలిపి 25 క్వశ్చన్స్. అంటే ఒక్క సబ్జెక్ట్ నుంచి మీకు 7 to 8 క్వశ్చన్స్ రావచ్చు. సో మీరు ఏం చేయాలంటే ఎక్కువ క్వశ్చన్స్ దేనికి ఉన్నాయో, వీ హ్యావ్ 30 క్వశ్చన్స్ ఫర్ రీజనింగ్ అండ్ 30 మార్క్స్ ఫర్ రీజనింగ్. సో అప్పుడు మీరు ఏం చేయాలి, రీజనింగ్ కంప్లీట్ చేయాలి. రీజనింగ్ అనేది మైట్ బీ ఈజీ, బట్ ఫ్యూ టాపిక్స్ కొన్ని సతాయించవచ్చు, మీకు కొన్ని టైం కన్జ్యూమ్ అవ్వచ్చు. లైక్ స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్ కానీ, దోస్ టాపిక్స్ మీకు కన్ఫ్యూజ్, అంటే కరెక్ట్ ఆన్సర్స్ లాగే ఉంటాయి, బట్ ఆన్సర్స్ రాంగ్ పోవచ్చు. అవి అలాంటి వాటి మీదనే ఫోకస్ చేయాలి. బట్ రెస్ట్ సిలోగిజమ్స్ కానీ అవి అన్నీ మనం నంబర్ సిరీస్ అవన్నీ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. అవి ఈజీనే ఉంటాయి. సో చిన్న లాజిక్స్ మెయింటైన్ చేస్తే అవి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉంటాయి. అండ్ టోటల్ గ్రూప్ డి 100 క్వశ్చన్స్కి ఉంటుంది. అండ్ 1 hour 30 minutes ఫర్ టైమ్. రీజనింగ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. అండ్ జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ కలిపి ఒక 20 మార్క్స్. అండ్ మ్యాథమెటిక్స్ 25 మార్క్స్. జనరల్ సైన్స్ మీన్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవన్నీ కలిపి 25 మార్క్స్. అంటే మనకు ఎక్కువ దేనికి ఉన్నాయి, ఇప్పుడు రీజనింగ్, మ్యాథ్స్ మీరు కానీ గట్టిగా ప్రిపేర్ అయితే 55 మార్క్స్ దానికి. కరెంట్ అఫైర్స్ ఒక 10 మార్క్స్ వచ్చినా కూడా, అండ్ జనరల్ సైన్స్ నుంచి అటు ఇటు ఒక 5 to 10 మార్క్స్ కలిసినా కూడా యూ హ్యావ్ ఛాన్స్ టు గెట్ ద జాబ్.
సో మనం చెప్పేదేంటంటే మ్యాథ్స్, రీజనింగ్ ఈజ్ క్రూషియల్. ఖచ్చితంగా మ్యాథ్స్, రీజనింగ్ అనేది చాలా హార్డ్ చేయాలి. ఖచ్చితంగా మనం అంటే అవి టైమ్ కన్జ్యూమ్ కాబట్టి లాజిక్స్ నేర్చుకోవాలి. వాటి యొక్క మెథడ్స్ నేర్చుకోవాలి. ఈజియెస్ట్ మెథడ్స్ నేర్చుకోవాలి. వెరీ మెనీ పీపుల్స్ ఆర్ టెల్లింగ్ షార్ట్ మెథడ్స్ లైక్ ఆదిత్య రంజన్ సార్ క్లాసెస్‌లో గావచ్చు, మనకు రాకేష్ యాదవ్ సార్ క్లాసెస్‌లో గావచ్చు, మనకు సాహిల్ సార్ క్లాసెస్‌లో గావచ్చు. దే ఆర్ టెల్లింగ్ షార్ట్ మెథడ్స్ ఫర్ ది మ్యాథ్స్ అండ్ జనరల్ సైన్స్ వచ్చేసి రాధిక మేడం అని చెప్పాము ఆల్రెడీ. మేడం గూడా చాలా బాగా టీచింగ్ చెప్తారు. దోస్ ఆర్ హిందీ క్లాసెస్. సో మీకు తెలుగు కావాలనుకుంటే మీరు తెలుగు నేర్చుకోవచ్చు. హిందీ వచ్చిన వాళ్ళు గో విత్ దోస్ క్లాసెస్ అండ్ యూ విల్ ఫైండ్ ద యూజ్‌ఫుల్ కంటెంట్ దేర్. అండ్ జనరల్ అవేర్‌నెస్, కరెంట్ అఫైర్స్ గూడా మనకు రోజు షైన్ ఇండియా బుక్ ఆర్ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్‌ని గాని మనం ఫాలో అయితే అవి మనము కవర్ చేయొచ్చు. సో వీ హావ్ వెరీ లెస్ టైమ్ ఫర్ గ్రూప్ డి. సో స్టార్ట్ ప్రిపరేషన్. వీ హావ్ వెరీ లెస్ టైమ్. ఇప్పుడే మనము ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం అనుకుంటే గూడా మీకు సగం సిలబస్ కవర్ అవ్వచ్చు. రెగ్యులర్‌గా కూర్చుంటే ఆహ్, సో ఖచ్చితంగా మనకు చాలా తక్కువ టైం ఉంది గాబట్టి, కాంపిటీషన్ ఎక్కువుంది గాబట్టి, నార్త్ వాళ్ళు చాలామంది అప్లై చేసి ఉంటారు కాబట్టి, గో విత్ స్ట్రాంగెస్ట్ ప్రిపరేషన్. అండ్ ఎన్‌టీపీసీ మనకు స్టిల్ ఒక 8,875 పోస్టులయితే రాబోతున్నాయి. అవి ఇవి సిలబస్ సేమే ఉంటది మాక్సిమం. మాక్సిమం సేమ్ ఉంటది. ఎందుకంటే అది గ్రూప్ డిది ఎన్‌టీపీసీ సేమ్ టీసీఎస్ కండక్ట్ చేస్తుంది కాబట్టి సేమ్ క్వెషన్స్ మైట్ బి రిపీట్. ఆహ్, సో అలా వస్తుంటాయి కాబట్టి సేమ్ అన్నిటికి మ్యాథ్స్, రీజనింగ్ కామన్ కాబట్టి జనరల్ సైన్స్ కూడా కామన్ కాబట్టి ప్రిపేర్ వెల్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ డౌన్. అండ్ ఐ హావ్ ఆల్రెడీ నేనొక వీడియో కూడా చేశాను. ఆ వీడియో అనేది మనకి దాని గురించి యూజ్‌ఫుల్ గురించి ఒక వీడియో అనేది ఉంది. మీరు నా ఛానెల్‌లో ఈ వీడియో ఉంది అండ్ రిఫరల్ క్లాసెస్ లింక్స్ కూడా ఉన్నాయి. అవి చూడండి. అవి చూసి మీరు వీడియో అనేది ఫాలో అయిపోండి. ఖచ్చితంగా మీకు డెఫినెట్‌లీ మనకు రిజల్ట్ అనేది ఉంటది. సో డూ వెల్ అండ్ చూస్తూనే ఉండండి నిఖిల్ శ్రీలబ్. డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అండ్ బై.